నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గవర్నమెంట్ సిటీ కళాశాలలో బంజారా తీజ్ ఉత్సవాలు, ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు. రామగుండం ఇన్ఛార్జ్ సిపిగా సత్యనారాయణ, ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకై పేదలు ఇంకెన్ని రోజులు చూడాలి? సిపిఐ ఎంఎల్ నాయకుడు నంది రామయ్య ప్రశ్న. యాచారంలో ఆగని వీఆర్ఏల సమ్మె, మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ గవర్నమెంట్ సిటీ కళాశాలలో బంజారా తీజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బంజారా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బీజేపీ ఇన్ఛార్జ్ రాఘవ నాయక్, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కళ్యాణ్ నాయక్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. బంజారా సంస్కృతికి అద్దం పట్టేలా వేషధారణలో పెద్ద ఎత్తున వారు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొలకల తొట్లను ఎత్తుకొని నృత్యాలు చేస్తూ పలువురిని ఆకట్టుకున్నారు. లంబాడి గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలని ఈ పండుగ దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని బీజేపీ ఇన్ఛార్జ్ రాఘవ నాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లంబాడీలకు ఇచ్చిన 10% రిజర్వేషన్ నిలబెట్టుకోవాలని, తీజ్ పండుగను తెలంగాణ పండుగగా ప్రకటించి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరికొద్ది క్షణాల్లో కూడా మన జై రామరావు మహారాజ్, జై హాతిరామ్ మహారాజ్, జై లోకాభిషేక్. ఈరోజు తీజ్ పండుగ కార్యక్రమము హైదరాబాద్ ప్రాంతంలో సిటీ కాలేజీ ఆవరణలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా అఖిల భారత గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షునిగా రాఘవన్ నాయక్, అఖిలేష్, రేఖా సింగ్, విజయ్ చాలామంది కూడా పెద్దలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. జాతి కార్యక్రమం ఇది బంజారా యొక్క ట్రెడిషనల్ ఈ సాంప్రదాయంతో చేసినటువంటి తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ కార్యక్రమము హైదరాబాద్ నడిబొడ్డులో మరి సభా అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు 3TV బంజారా రవి నాయక్ చేయడం చాలా సంతోషకరం. విద్యార్థినులు, పెళ్లి కాని కన్యలు ఈ తీజ్ పండుగను 9 రోజులు కూడా ఉపవాసం ఉండి ఒక్క పూట తిని సాంప్రదాయంతో మా బంజారా డ్రెస్సులు వేసుకొని వాళ్ళు మా కుటుంబాలు బాగుండాలి, మా పంట పొలాలు బాగుండాలి, మాకు ఏజ్ వచ్చినటువంటి అమ్మాయిలకు మంచి భర్త దొరకాలని, వాళ్ళు మంచి ఉద్యోగం చేయాలి, మంచి చదువు చదవాలి, మా దేశం బాగుండాలి అని దేశ రక్షణ కోసము చేసినటువంటి పండుగ తీజ్ పండుగ. ఇది భారతదేశం అంతటా కూడా చేసుకునేటువంటి పండుగ. దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణలో మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ అనే పండుగ కూడా ఈ తీజ్ పండుగను పోలీ తీసుకురావడం జరిగింది. ఇది సంతోషం. గిరిజనులకు మరి చాలా మరి పెద్ద ఒక అవకాశం దొరికినటువంటి విధంగా మేము. రామగుండం ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ గా కరీంనగర్ సిపి సత్యనారాయణకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి గురువారం నుండి నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. కరీంనగర్ సిపి సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 15 సంవత్సరాలుగా రైతులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వేచి చూసి కండ్లు కాయలు కాచాయని సిపిఐ ఎంఎల్ నాయకుడు నంది రామయ్య ఆరోపించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద సిపిఐ ఎంఎల్ ప్రజాతంత్ర ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
నామమాత్రంగానే పట్టణంలోని అన్ని వార్డుల్లో దరఖాస్తులు స్వీకరించి ఇప్పటి వరకు ఇల్లు ఇచ్చిన దాఖలు లేవని అన్నారు. ఇలా నిరసన తెలిపిన ప్రతిసారి అధికారులు ఎంక్వైరీ అంటూ ఏదో ఒక సాకు చెప్తూ మభ్య పెడుతున్నారని నంది రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపూర్ పట్టణంలోని నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల వద్ద ఇవాళ నిరసన కార్యక్రమం సిపిఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పేదలు 15 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసము డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, వైఫల్యం చెందింది. అయ్యో మరి మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు అయినా వస్తాయని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పేదల సొంతింటి కళ ఈనాటికి కూడా నెరవేరలేదు. పైగా ప్రతిసారి ఆందోళన చేసినప్పుడల్లా ప్రభుత్వంలో కొద్దిగా కదలిక వచ్చినట్టు, ఎంక్వైరీ చేస్తామన్నట్టు ఇవాళ వాడవాడ మొత్తం అప్లికేషన్లను తీసుకున్నారు, మూలకు పడేసారు. మళ్ళీ పేదలు అడుగుతూ ఉన్నారు, మీరు మా అప్లికేషన్లు తీసుకున్నారు, మూలకు పడేసారు, మా సంగతి ఏంది, మా సొంతింటి కళ ఇంకెన్నేళ్లకు నెరవేరుతా అని చెప్పేసి వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ దానికి సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వ అధికారులు ఇవాళ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల కాడికి పోతున్నాము, నిరసన చేస్తున్నాం అంటేనే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించారు. ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇది పేదల పైన పోలీసుల నిర్బంధం సరికాదని చెప్తా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పింది ప్రభుత్వము, అమలు చేయండి ప్రభుత్వము. ఏళ్ళు 15 ఏళ్ళు గడిచిపోయింది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. మరి ఆ నిర్లక్ష్యాన్ని ఇవాళ ప్రశ్నించడం నేరం కాదని చెప్తున్నాం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, నిరసన చేసుకునేటువంటి హక్కు ఉన్నది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కాడి కూడా పోనీయలేనటువంటి దుస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజ్యాంగ పరిధిలో ఉన్నాం. మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో ప్రభుత్వం వివరించకూడదని చెప్తా ఉన్నాం. ఇవాళ పేదవాడి ఆకలి బాధ కానీ, పేదవాడి గుడిసెలు లేనటువంటి బాధ కానీ, ఇల్లు లేనటువంటి బాధ కానీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏమేరకా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేడల మీద మేడలు కట్టుకుంటున్నారు, మిద్దెల మీద మిద్దెలు కట్టుకుంటున్నారు. ఇవాళ ఈ 8 సంవత్సరాల కాలంలో ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఉన్నటువంటి ఆమె ఆస్తులు మాత్రం, బంగ్లాలు మాత్రం పెరిగిపోతున్నాయి. మరి పేదోడి ఆస్తి మాత్రం పెరగట్లేదు. ఇంత నీడే కావాలి, 4 గజాల నీడే కావాలంటే ఆ నీడను దక్కకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతున్నది. ఇవన్నిటికీ పేదలపైన నిర్బంధానికి కారణం ఎమ్మెల్యే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా పోలీసుల పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇది ఆపడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతకాలం ఆపుతారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ 15 ఏళ్ళు ఓపిక పట్టినటువంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో తగిన నిర్ణయాలు తీసుకుంటే అది ప్రభుత్వం ఎమ్మెల్యే బాధ్యత వహించాలి, జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలి, ఖానాపూర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలి. వాళ్ళు 15 సంవత్సరాలుగా దశల వారీగా పోరాటం చేసి ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా స్పందించాలి, ఇప్పటికైనా పేదల యొక్క బాధలను అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ ఇవాళ మేము డెడ్ లైన్ పెడతా ఉన్నాం. ఆగస్టు 20వ తారీఖు వరకు మీరు అప్లికేషన్ తీసుకున్న ప్రకారం పూర్తిగా లేని వాళ్ళని ఎంపిక చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అర్హులైనటువంటి వాళ్ళని ఎంపిక చేసి ఈ డబుల్ బెడ్రూమ్లో మీరు మీ పద్ధతిలో మీ విధి విధానాల ప్రకారం ఏమున్నాయో దాని ప్రకారంగా మీరు మరి ప్రక్రియ ప్రారంభించకపోతే 20 తర్వాత జరిగేటువంటి పరిణామాలన్నిటికీ, పేదలు తీసుకునే నిర్ణయాలన్నిటికీ ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా యాచారం తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు తలపెట్టిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమ్మెకు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలు ప్రవేశపెట్టిన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. వారు 10 రోజుల నుండి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వారి పట్ల మొండి వైఖరి వీడాలని తెలిపారు. 10 రోజుల నుండి వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వేదిక మీద ఉన్న వీఆర్ఏ సోదరులందరికీ, ఇక్కడ విచ్చేసిన పార్టీ అధ్యక్షులు నరసింహ గారు, జయమ్మ గారు, ఎక్స్ఎంపీపీ జ్యోతి గారు, ఎక్స్ఎంపీపీ వెంకటేశ్వర్లు గారు, శ్రీనివాస్ రెడ్డి వైస్ ఎంపీపీ గారు, ఇక్కడ విచ్చేసిన ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ పెద్దలు, ప్రెస్ మిత్రులు అందరికీ ముందుగా నమస్కారం. నేను 4 రోజుల కిందనే రమ్మని నాకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా వీఆర్ఏ సోదరులు కలిసినప్పుడు నాకు చెప్తే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చెప్పినారు.
అందుకే ఈరోజు వస్తా అని చెప్పిన. ఈరోజు నేను మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెక్కాడితే డొక్కాడనటువంటి పేద ప్రజల బతుకులను వెలుగులోకి తేవాలని. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఆ రోజు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోయినా సరే తెలంగాణలో ఉండే పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని తెలంగాణను ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చినారు. ఈ రోజు ఇచ్చినటువంటి తెలంగాణను పూర్తిగా ముంచుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ఒక్కొక్కరిగా మొన్నటి వరకు ఆర్టీసీ ఉద్యోగుల వెంటబడ్డాడు, ఫీల్డ్ అసిస్టెంట్ వెంబడి పడ్డాడు, ఈ రోజు VRAల వెంబడి పడ్డాడు, రేపు VROల వెంబడి పడతాడు, రేపు MROల వెంబడి పడతాడు, మొన్న టీచర్ల వెంబడి కూడా పడ్డాడు. ఏ ఉద్యోగ సంఘాలను గాని, ఏ ఉద్యోగులను గాని, ఏ డిపార్ట్మెంట్ను గాని ఒక్కొక్కటిగా వదలకుండా తెలంగాణ ఇచ్చి తెలంగాణ కోసం పోరాడినటువంటి ప్రతి కుటుంబాన్ని నట్టేట్లో ముంచుతున్నటువంటి తాగుబోతు ముఖ్యమంత్రిని తరిమి కొట్టకపోతే మన జీవితాలతో చేస్తున్నాం. ఈరోజు VRAలు అంటే గ్రామాలలో సచ్చినా బతికినా ఏ ఇబ్బంది ఉన్నా అధికార యంత్రాంగానికి రాజకీయంగా. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంతో దయనీయంగా మారింది. మన ఊరి మనబడి కార్యక్రమంలో ఇప్పటి వరకు నిధులకు నోచుకొని ఈ పాఠశాల కనీసం ఆడపిల్లల టాయిలెట్స్ కూడా శుభ్రంగా లేకపోవడం దారుణమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా స్కూల్ యాజమాన్యం అధికారులు స్పందించాలని గ్రామస్తులు అంటున్నారు. ఇది అదొకటి. ఉపయోగం ఉండదు. ఇది మొత్తం క్లీన్ చేసి వాటర్ సప్లై అది లాకేషన్ అదొకటి యూజ్లో ఉందా? ఇది యూజ్లో ఉంది. కాకపోతే ఇది ఇంకా ఇది బాయ్స్కి సంబంధించి అన్నట్టు. గర్ల్స్ అక్కడ గర్ల్స్ యూజ్లో ఉన్నాయి ఉన్న కాడికి. బాయ్స్ ఈ నెల 7న జరిగే బాపట్ల జిల్లా CITU విస్తృత సమావేశాన్ని జయప్రదం చేయాలని చెరుకుపల్లి మండలం రేపల్లె కార్యదర్శి CH మణిలాల్ పిలుపునిచ్చారు. గుల్లపల్లి విద్యార్థి కోచింగ్ సెంటర్లో మండల కార్యదర్శి K శరత్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులు హరించే విధానాలను ముందుకు తీసుకువచ్చి వారి సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్పొరేట్ వాళ్లకు రాయితీలు ఇస్తూ కార్మికులు పేదలపై ప్రత్యక్షంగా పన్నులు వేస్తున్నారన్నారు. ఒక పక్క ధరలు పెరుగుతున్నవి కానీ కార్మికులు వేతనాలు పెంచడం లేదని మణిలాల్ ఆరోపించారు. ఈరోజు చెరుకుపల్లి మండలానికి సంబంధించినటువంటి CITU కార్మిక రంగంలో సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా విస్తృత సమావేశం నెల 7వ తారీఖు నాడు బాపట్లలో NGO కళ్యాణ మండలిలో జరపాలని నిర్ణయించడం జరిగింది. ఆ సమావేశానికి ప్రాంతంలో ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, IKP, రవాణా రంగం, భవన నిర్మాణ రంగం ఈ రంగాల్లోని కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం జరిగింది తెలియజేస్తున్నాం. ఈరోజు కార్మిక రంగంలో పెద్ద ఎత్తున సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఆక్వ రంగంలో కార్మికులు, భవన నిర్మాణంలో కార్మికులు, అట్లా ఇటుక బట్టీలో ఉన్నటువంటి కార్మికులు, అసంఘటిత రంగంలో ఈ కార్మికులు ఉన్నారు. అట్లా వివిధ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కార వేదిక ఈరోజు బాపట్ల జిల్లా కేంద్రంగా మారిన పరిస్థితి ఉంది. అందుకని CITU లాంటి కమిటీలను పటిష్టపరచడం ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. అందుకని CITU విస్తృత స్థాయి సమావేశం బాపట్లలో 7వ తారీఖు జరుగుతోంది. ఈ సమావేశానికి ఈ చెరుకుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి రవాణా రంగంలో ఆటో కార్మికులు, భవన నిర్మాణం, ఇతర అంగన్వాడీ, ఆశ తదితర రంగాల్లోని కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఈరోజు దేశవ్యాప్తంగానే కార్మిక వర్గం మీద వాళ్ళకున్న హక్కులను హరించే పద్ధతుల్లో లేబర్ కోడ్లు రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది.
వివిధ రకాలైనటువంటి పద్ధతులు ముందుకు తీసుకొస్తున్నారు. కొన్ని రంగాల్లో పని భద్రత ఉండట్లేదు, ఉద్యోగాలు తొలగింపు ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సిఐటి బాపట్ల జిల్లా సమావేశానికి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తారు. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అనుమతులకు లోబడని నిర్మాణాలను సహించేది లేదంటూ ఒక పక్క మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్తున్నప్పటికీ అక్రమ నిర్మాణాలను అరికట్టే విధంగా రకరకాల చట్టాలు తీసుకువస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా చట్టాలకు విలువలు లేకుండా పోతున్నాయి. కూకట్పల్లి డివిజన్ పాపారాయుడు నగర్లో కొందరు G+2 అనుమతులు పొంది అదనపు అంతస్తులు నిర్మిస్తూ GHMC ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారులకు నిర్మాణదారులకు మధ్య అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన గుంటుక ఫణీంద్ర ప్రీతిల కుమార్తె శ్రీదీప్తి మొదటి పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం శివార్లో గల మైచమ్మ చారిటబుల్లో గల 23 మంది అనాథ బాలలకు స్వీట్లు, షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుంటుక సదాశివ్, మురళి తదితరులు పాల్గొన్నారు. చూడండి, చూడండి లడ్డు శంషాబాద్లోని మసీద్ కూల్చివేతకు వ్యతిరేకంగా రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐఎం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే కార్వాన్ కౌసర్ మొహియుద్దీన్, కార్పొరేటర్ విజయ్ నగర్ కాలనీ జాఫర్ ఖాన్, మీర్జా రెహమత్ బేగ్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్మికుల పోరాటాల ఫలితంగా 2021 జూన్లో 5 జీవోలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెంటనే గెజిట్ చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. సిఐటియు ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో జూబ్లీహిల్స్ జోన్ నుండి 150 మంది కార్మికులు పాల్గొన్నారు. 68 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కార్మికుల కనీస వేతనాలు సవరించాలని డిమాండ్ చేశారు. అలాగే బీడీ, హమాలి, ఇంటి పని మహిళా కార్మికులు, భవన నిర్మాణ, ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులతో పాటు ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోన్ కన్వీనర్ స్వామి, నాయకులు ఏఆర్ నరసింహ, బాలయ్య, సువర్ణ, పార్వతమ్మ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సిఐటి ఆధ్వర్యంలో చలో ఇందిరా పార్కు అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకోవడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం దేనికోసం అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనం చట్టం సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కనీస వేతనాల చట్టాలని సవరణ చేయకుండా ఇప్పటికే ఉన్నటువంటి చట్టాలన్నిటి దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు దాటినప్పుడు కూడా కనీసం వాటిని సవరణ చేసి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి ఏదైతే రేట్లకు అనుగుణంగా కార్మికుల చట్టాలు సవరణ చేయాల్సిన అవసరం ఉంది. వాటికి భిన్నంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. సిఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు మేము నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్మిక చట్టాలను సవరణ చేసి ధరలకు అనుగుణంగా ఈరోజు కార్మిక వర్గానికి సవరణ చేసి ఆ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము సిఐటిగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను డిమాండ్ చేశాం. ఇక తప్పని పరిస్థితుల్లో ఈరోజు ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నామంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఆ కార్మిక చట్టాలను సవరణ చేయట్లేదు. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా 2 సార్లు అధికారంలోకి వచ్చాక కూడా ఇప్పుడున్నటువంటి 44 కోట్లను లేబర్ కార్మిక కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి 4 కోట్లుగా చేసేసి ఈరోజు కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు కానివ్వండి, కార్మికులు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కూడా వాటిని కాలరాస్తూ ఈరోజు కాంట్రాక్టర్లకు యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తా ఉంది. అందుకోసం సిఐటిగా మేము వీటిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్మిక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా కార్మిక వర్గాన్ని మొత్తం కూడా కదిలించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి సిఐటి ప్రయత్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకున్నది. అందులో భాగంగా ఇక బులెటిన్ ముగించాం. డెడ్లైన్స్ మరోసారి. గవర్నమెంట్ సిటీ కళాశాలలో బంజారా తీజ్ ఉత్సవాలు, ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు. రామగుండం ఇన్ఛార్జ్ సిపిగా సత్యనారాయణ, ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకై పేదలు ఇంకెన్ని రోజులు చూడాలి? సిపిఐ ఎంఎల్ నాయకుడు నంది రామయ్య ప్రశ్న. యాచారంలో ఆగని వీఆర్ఏల సమ్మె, మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.